దొంగ ముండలు యువతిది అదే చూసుకుంటుంది. ఇంకా వేరే వాళ్ళ గురించి మాట్లాడరు. కానీ కొంతమంది అట్లా ఉంటారు మహిళలు. మాది మేమే చూసుకుంటామని. కొంతమంది అయితే ఇంకా దోస్తానలా కొంచెం చెడిపోయి సంపాదించుకునడం నేర్చుకుంటాడు. సాయం చేసేంత వరకు ఆ అక్క చెల్లె అంటారు, కాళ్ళు మొక్కుతారు, ఏళ్ళు మొక్కుతారు. సాయం చేసినాక ఏసి గుద్ద మీద దాన్ని రకం ఉండరు ముండలు. వీటిలకు నోట్ల ఉచ్చవి పోయొద్దు లంజముండలకు. ఎంతమంది లంజలు నా పుణ్యాన్నే బతుకుతున్నాయి. అయినా దొంగ ముండలకు ఇది లేదు. ఆయన నేను డ్యూటీ నాకు బతకనిక్ అని చెప్పి డ్యూటీ పెట్టిమన్నారు. బతకనికనే నేను డ్యూటీ పెట్టించిన. ఈ బతకనికి డ్యూటీ పెట్టించలేదు. అది లవర్లలో అది ఉంచుకున్న ఎక్కువ మంది దొరికిపోయారు అవికి. అందుకని ఉంచుకున్న మత్తులో పడిపోయి అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోయారు. అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోండి దొంగ ముండలల్లా. పైన దేవుడు ఒక్కడు గుర్తుపెట్టుకుంటాడు. అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోయారు, మర్చిపోతున్నారు. పైన దేవుడైతే గుర్తుపెట్టుకుంటాడు కదా. ఎవరి పుణ్యాన ఇది ఇది ఈడ చేస్తుంది, ఈడ అన్నం తింటుంది, ఎవరి పుణ్యాన అని చెప్పి దేవునికి తెలుసు. అన్నీ తెలుసు దేవునికి. అన్నీ ప్రతి ఒక్కడు చూస్తాడు. నువ్వు ఎంత సందులు ఉన్నా, నువ్వు ఎంత సాటుకున్నా ప్రతి ఒక్కడు చూస్తాడు దేవుడు. అన్నం పెట్టిన వాళ్ళని ఒక్కటి మర్చిపోతే అది చాలా పాపము. మర్చిపోను అంటే గుర్తుపెట్టుకోమని మేము చెప్తలేము. మమ్మల్ని మెడలేసుకొని మా ఫోటో మెడలేసుకొని తిరగమని చెప్తలేము. కనీసం ఇవాళ ఎవరు పుణ్యాన ఇవాళ ఆ ప్లేస్లో ఉన్నారో అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? పెట్టించేంత వరకు మాకు పరిస్థితి ఇట్లుంది అని ఆ పూట గతిలేని ముండలు చెప్పినట్టే చెప్పిర్రు. ఆ పూటలు గతిలేని ముండలే. ఈరోజు ఎవరు పుణ్యాన మేము ఈ స్థాయికి ఉన్నాము, ఈ ప్లేస్లో ఉన్నామన్న ముండలకు గుర్తుకులేదు. సరే అదన్నా గుర్తుపెట్టుకోకుండ్రే. ఈరోజు ఎవరి పుణ్యాన్ని మేము ఈడ చేస్తున్నాము, ఎవరి పుణ్యాన్ని వచ్చినాము, ఎవరి పుణ్యాన్న మాకు ఇంత మంచి ఇంత మంచి ఉంచుకున్న వాళ్ళు దొరికిండ్రు అనేసి అదన్నా ఆలోచించుకోండి. నా పుణ్యాన్ని మేము పెట్టించినందుకే, నేను పెట్టించినందుకే అట్లా ఆ ప్లేస్లో ఉన్నారు. ఆ ప్లేస్లో ఉండి మీ మీరు ముసలోళ్ళని తెలియదు. మీకు చిన్న పిల్లలు అనుకుంటున్నారు వాళ్ళు. ముసలోళ్ళని తెలియదు. ఆ ప్లేస్లో ఉన్నారు. ఇక ఎవడో ఒక్కడు తగులుకున్నాడు. నా పుణ్యాన్నే కదండి, నేను పెట్టించినందుకు కదా ఎవడో ఒక్కడు తగులుకున్నాడు. నేను లేకుంటే ఇంటికి వచ్చి తగులుకుంటాడేవాడు. దొంగ ముండలాల, విశ్వాసం లేని ముండలాలు ఈరోజు మియాసుంటి ఫాల్తీ ముండలకు చేసినందుకు ఈరోజు నాకు ఇంత పాపం చుట్టుకున్నదే. పాపం చేసిన అసలు మియాసొంటి ముండలను రోడ్ల మీద కూర్చోబెట్టిన బిచ్చం అడిగినప్పుడు తప్పు లేదు. ఫస్ట్ ఫాల్తీ లంజలు ఉన్నారు. మీ ఇళ్ళలో బతుకులు చూసుకోరా ఫస్ట్. మీ ఇళ్ళలో మొగోళ్ళు పిల్లలు సంసారం మంచిగా ఉంటే వేరేళ్ళ గురించి మాట్లాడరు. ఫాల్తీ లంజలు మేము వేసుకుంటే మేము మాట్లాడతాము, మేము వేసుకుంటాం. కిందికెళ్ళి మీ దక్క బంగారం ఏడికెళ్ళి వస్తుంది? కష్టం చేసిందే సరిపోతలేదే. ఇల్లు కిరాయి కట్టుడు, కరెంటు బిల్లు కట్టుడు, వండుకునుడు, తినుడు, పండుగలు పబ్బాలు అనేది తెలియదు మీకేంది? ఫాల్తీ ముండలు ఎన్నో బతకనికి వచ్చిన లంజలు మీకేం తెలిసే పండుగల గురించి, ఇంటి సంసారం గురించి? వచ్చేపోయే వాళ్ళు ఉంటే తెలుస్తుంది. చుట్టం అనేది ఏందని తెలుస్తుంది. సింగిల్గా బతుకుతున్నారు లంజముండలు. ఇందరికలు అందరికలు చంపాంచుకొని బతుకుతారు. మీకేం తెలిసే ఫాల్తీ లంజలల్లా? ఇంకోసారి మీ దిక్కెళ్ళి లంజముండలల్లా మంచోళ్ళకి సాయం చేయకుండా అయిపోతున్నాం. ఏ పాపం వాళ్ళు అడుగుతున్నారు వచ్చి ఉద్యోగాలు పెట్టి అని. ఇట్లా మీలాగా చేస్తారేమని భయపడుతున్నాం మేము. అయినా ఇంకెవ్వరికి సాయం చేయలేకపోతున్నాను. నేనైతే అస్సలు చేయలేకపోతున్నా. ఫాల్తీ ముండలకు చేసి నేను చాలా దరిద్రం చుట్టుకున్నా. దరిద్రం పోవడానికవి ఎంత ట్రై చేసినా ఎంత పోయిందో మాకు తెలుసు, ఎట్లా పోయిందో. ఫాల్తీ లంజలు ఇవాళ నా పుణ్యాన్నే మంచి లవ్వర్లు, మంచి మిండలు దొరికిర్రు లంజలకు. ఫాల్తీ లంజలు సెక్రటరేట్ మొత్తం గబ్బు చేసి పెడతారు. సెక్రటరేట్లోనే సచివాలయంలోనే మొత్తం ఫాల్తీ లంజలు ఉన్నారు. హౌస్ కీపింగ్ లంజలే ఫాల్తీ లంజలు అని తెలియదు. ఇంకా దొంగ ముండల్లారా అనుకుంటుండ్రు వచ్చి కానీ మీ మొఖాలలో చెప్పు. మీ ఇంట్లో ఎంతో పతివర్తలు అనుకుంటారు. మీ అంత ఫాల్తీ లంజలే తెలియదు. అందులో కొంతమందేనండి, అందరు కాదు, కొంతమంది. నేను అన్న వాళ్ళు ఎవరో అర్థమైందొచ్చు.